హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఫన్ పండగ ఛానల్. సో ఇవాళైతే మనమైతే లాగరిథమ్స్ టాపిక్స్ని ఇవాళతో అయితే ఫుల్గా ఎండ్ చేయబోతున్నాం, అది కూడా హార్డ్ లెవెల్తో. సో మీకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, మీకు ఇవాళ నుంచి మన ఛానల్లో ప్రాంక్ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. సో ఈ ప్రాంక్ వీడియోస్ మీకైతే ఎటువంటి హామ్ ఎవ్వరికీ జరగదు ఇందులో. జస్ట్ ఇట్స్ ఎ ప్రాంక్. సో ఇందులో పెద్ద ఎవ్వరికి ఎలాంటి హామ్ జరగదు. సో ఈ వీడియోస్ అయితే మీకైతే నేను రేపటి నుండి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే చూడండి, నౌ లెట్ స్టార్ట్ ది హార్డ్ లెవెల్ అండ్ సొల్యూషన్స్ కూడా మీకైతే ఇందులోనే పోస్ట్ చేస్తాను. ఒకసారి క్వశ్చన్స్ అయితే చూడండి మీరు. సో క్వశ్చన్స్ అయితే ఇచ్చేస్తున్నాను. సో చూసారు కదా, లాగరిథమ్స్ విజ్ హార్డ్ లెవెల్. సో ఒకసారి మీరైతే ఇట్లయితే బాగా చూడండి, ఓకేనా. మీకు ప్రాంక్ వీడియోస్ కూడా లెంత్ కొంచెం ఒక తక్కువతోనే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ చిన్న చిన్న వాటితో స్టార్ట్ చేద్దాం, 5 to 6 మినిట్స్లో. అండ్ సపోర్ట్ చేయండి. ఇది మాత్రం మినిమం మేమైతే ఫోర్త్ క్లాస్ స్టూడెంట్ మీదని, ఫోర్త్ క్లాస్ పైన ఉన్న స్టూడెంట్ నుంచి అయితే చేయబోతున్నాం. అది కూడా ఫస్ట్ ఎవరి మీద చేయబోతున్నారో కూడా మీకైతే వీడియోలో అయితే లాస్ట్లో చెప్తాను. ఈ వీడియోలో ఇప్పుడైతే మీరైతే చూడండి కాసేపు. చూసుకున్నారు కదా. సో ఇప్పుడైతే మనమైతే సొల్యూషన్స్ అయితే స్టార్ట్ చేద్దాం. చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, log 32 to the base 2 plus log 8 to the base 2. వీటికన్నా ముందు మనం కొన్ని ఫార్ములాస్ తెలుసుకున్నాం కదా లాగరిథమ్స్ మీద. లాగరిథమ్స్ అంటే ఎంత ఈజీయా, అందులో మీకు కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి కదా, లాస్ ఆఫ్ లాగరిథమ్స్ అని చెప్పాను కదా. log mn ఈజ్ ఈక్వల్ టు log m ప్లస్ log n. అలాగే ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి ఫస్ట్ క్వశ్చన్. సో చూడండి, log 32 to the base 2 plus log 8 to the base 2 అన్నారు. సో మనం దీన్ని log mn కింద రాయొచ్చు కదా, which is equal to log mn. బేస్ ఆర్ ఈక్వల్ కాబట్టి మనం ఆ రెండింటిని యాడ్ చేయొచ్చు. చూడండి మీకే చూపిస్తాను. which is equal to log 2 log 32 into 2, 32 into 8 to the base 2. దీని వాల్యూ ఎంత అంటే, log 32 అంటే log 2 power 5, 2 power 5 into 2 cube అంటే 2 power 8. సో మనం ఇంకోలా కూడా చెప్పుకున్నాం, log m power n to the base a is equal to n log m to the base a అనుకున్నాం కదా. సో అది కూడా మీకు అయితే ఇందులో చెప్పేస్తున్నాను. చూడండి, అది కూడా మీకు అయితే ఇంక్లూడ్ చేస్తాను, బేస్. సో ఇది మనకి ఎంత అయింది, n అనుకున్నాం కదా. n ఎంత, 8 log 2 to the base. మీకు దీనికి గ్యాప్ ఇవ్వకూడదు. అంటే log 2 to the base 2 రెండు క్యాన్సిల్ అయిపోతే మీకు ఎంత వస్తుంది ఆన్సర్, 8 వస్తుంది కదా. సో రెండు క్యాన్సిల్ అయిపోతే 8 వచ్చింది. నెక్స్ట్ సమ్. సో ఫైనల్లీ ఆన్సర్ ఈజ్ 8. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఇది log m/n ఫార్ములా ఉంది కదా. సో డైరెక్ట్ చెప్పేస్తున్నాను. చూడండి, log m మైనస్ log n ఈజ్ ఈక్వల్ టు log m/n కదా. సో log m/n టు ద బేస్ ఎంత, 3. ఓకేనా. సో m/n అంటే ఇక్కడ m అంటే 81, n అంటే 9. సో 81/9 హౌ మచ్, 9. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు log 81/9 means 9 to the base 3 అంటే
హౌ మచ్ ఎలా రాయొచ్చు అంటే 3ని ఎంత రేస్ చేస్తే 9 వస్తుంది 2 కదా. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఓకే. నెక్స్ట్ ఫస్ట్ దీనికి మనం ఎలాంటి లాస్ లేవు, డైరెక్ట్ మామూలుగా చేద్దాం. log 125 టు ద బేస్ 5 ఎంత? 5ని ఎంత రేస్ చేస్తే 125 వస్తుంది? 3 కదా. వెరీ గుడ్. నా పక్కన స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని మీరు కూడా కరెక్ట్ చెప్తే మీరు కూడా వెరీ గుడ్. సో నెక్స్ట్ వన్ log 125 టు ద బేస్ 5 ఈజ్ ఈక్వల్ టు 3. దాని ఆన్సర్ అదని మనకు తెలుసు. ఎలాగ 5ని ఎంత రేస్ చేస్తే 125 వస్తుంది? 3. సో నెక్స్ట్ ఇప్పుడు అలాగే ఇది చూద్దాం. log 8 టు ద బేస్ 2ని log 8 టు ద బేస్ 2 ఎంత? మనం 2ని ఎంత రేస్ చేస్తే 8 వస్తుంది? 2ని ఎంత రేస్ చేస్తే 8 వస్తుంది? 3. సో 3. సో మనల్ని ఏమన్నారు? log 125 టు ద బేస్ 5 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? 3 వచ్చింది. log 8 టు ద బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. ఈ రెండింటిని మల్టిప్లై చేసేస్తేనే కదా ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ 3 into 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 9. అర్థమైందని అనుకుంటున్నాను మీకు. log 125 టు ద బేస్ 5ని ఇంటూ log 8 టు ద బేస్ 2 అన్నారు. సో log 125 టు ద బేస్ 5 అంటే ఎంత? 3. log 8 టు ద బేస్ 2 అంటే ఎంత? 3. ఆ రెండింటిని మల్టిప్లై చేయమన్నారు చూడండి. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS కదా. సో అందుకు ఇలా రాశాను. LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని ఎందుకన్నాను? log 125 టు ద బేస్ 5 ఈజ్ ఈక్వల్ టు 3 కదా. మళ్ళీ మనం దీన్ని సాల్వ్ చేసిన 3 వస్తుంది. 3 ఈజ్ ఈక్వల్ టు 3గా. సో దట్స్ వై. నెక్స్ట్ క్వశ్చన్ log 64 టు ద బేస్ 4 ఇది కూడా మనకి ఎంత వస్తుంది? 3 వస్తుంది. డైరెక్ట్ రాస్తున్నాను, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ log 4 టు ద బేస్ 4 ఎంత? మనకి డైరెక్ట్ తెలుసు కదా. సో సాల్వ్ చేయకుండా డైరెక్ట్ చేసేద్దాం, కొంచెం ఈజీగా ఉండే మల్టిప్లికేషన్ చెయ్యకుండా. log 4 టు ద బేస్ 4 హౌ మచ్? 1. మళ్ళీ మైనస్ అన్నారు. ఓకే, మైనస్ అన్నారు. నెక్స్ట్ log 16 టు ద బేస్ 4 అన్నారు. అంటే 4 ఎంత రేస్ చేస్తే 16 వస్తుంది? 2. అంటే దీని ఆన్సర్ ఎంత? 3 + 1 4. 4 - 2 2. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ log x టు ద బేస్ 7 ఈజ్ ఈక్వల్ టు 3 అన్నారు. అంటే x ఎంత అవ్వాలి? మనం 7ని ఒక నెంబర్ తీసుకున్నాం. ఆ నెంబర్ ఏంటంటే 7ని 3 టైమ్స్ రేస్ చేస్తే వస్తుంది ఆ నెంబర్. అంటే 7 పవర్ 3. 7 పవర్ 3 ఎంత? 343. సో వీ నో దాట్. మీ చేత్తోనే చెప్పించాను చూసారా, x ఈజ్ ఈక్వల్ టు 343. నెక్స్ట్ log y టు ద బేస్ 7 ఈజ్ ఈక్వల్ టు 5 అన్నారు. అంటే y ఎంత అవుతుంది? 7 పవర్ 5 అవుతుంది. 7 పవర్ 5 అవుతుంది. చూసారు కదా. ఇప్పుడు ఏమన్నారు? log 7 టు ద బేస్ log xy స్క్వేర్ టు ద బేస్ 7 అన్నారు. సో మనకి ఏం తెలుసు? log ఈ రెండు మల్టిప్లై చేసి దాన్ని 7తో అన్నారు కదా. బేస్ x ఎంత? 343 ఇంటూ చూడండి ఇంటూ y స్క్వేర్ అంటే 7 పవర్ 5 హోల్ స్క్వేర్ అంటే 7 పవర్ 10. సో మనం దీన్ని 7 క్యూబ్ అని ఉంచేస్తే 7 పవర్ 7 చూడండి, మీకు కొంచెం కన్ఫ్యూజన్. 7 పవర్ 3. ఓకేనా. 343 7 పవర్ 3. మళ్ళీ y స్క్వేర్ అన్నారు కదా. 7 పవర్ 5 హోల్ స్క్వేర్ అంతా 7 పవర్ 10. సో నేను దీన్ని మల్టిప్లై చేస్తే 7 పవర్ 10 అంటే టు ద బేస్ 7. సో ఇప్పుడు చూడండి 7 log
7 power 3 into 7 power 10 and then 7 power 39. So log 7 power 13 to the base 7 వాల్యూ ఎంత అయింది చూడండి, మీరే చెప్పేసి ఈజీగా 13 అయింది. ఎందుకు? లాగ్ ఏ పవర్ ఎన్ టు ద బేస్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఎన్ లాగ్ ఏ టు ద బేస్ ఏ. లాగ్ ఏ టు ద బేస్ ఏ క్యాన్సిల్ అయిపోయి ఎంత వస్తుంది? ఎన్. ఇక్కడ ఎన్ ఏంటి? 13. సో ఫస్ట్ వీడియో చూస్తే మీకు ఇదంతా ఫుల్ క్లారిటీ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్. ఈ వీడియో చాలా లెంతీగా అవుతుంది, మీకు అర్థమైతే చాలు. సో లాగ్ ఎక్స్ మైనస్ 1 టు ద బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు 4 అన్నారు. అంటే ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 4. 2ని మనం 4 టైమ్స్ రెస్ట్ చేస్తాం, నెంబర్ వచ్చింది. అంటే 2 పవర్ 4 ఎంత? 16 అని అర్థం. 16. సో x minus 1 is equal to 16, then x is automatically it equals to 17. Understood? So x is equal to 17. Next question, final question. So log a to the base 5 is equal to 2. అంటే ఏ ఎంత అయింది మీకు? ఏ ఎంత అయింది చెప్పరా? వెరీ గుడ్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ 2 అయింది. అంటే 5 పవర్ 2 అంటే 5ని 2 టైమ్స్ రేస్ చేస్తే ఏ వచ్చిందని. సో 5 పవర్ 2 హౌ మచ్? 25. సో లాగ్ బి టు ద బేస్ 5 ఈజ్ ఈక్వల్ టు 3 అన్నారు. అంటే మనం 5ని 3 టైమ్స్ ఇంక్రీజ్ చేస్తే మనకి బి వచ్చింది. సో బి ఈజ్ ఈక్వల్ టు 5 క్యూబ్. 5 క్యూబ్ ఎంత? 125. సో ఇప్పుడు ఫైండ్ లాగ్ 5 టు ద బేస్ లాగ్ ఏ క్యూబ్ బై బి స్క్వేర్ టు ద బేస్ 5 అన్నారు. ఏ క్యూబ్ అంటే ఎంత? 5 స్క్వేర్. 5 స్క్వేర్ హోల్ క్యూబ్ ఎంత? ఏ క్యూబ్ అంటే 5 స్క్వేర్ హోల్ క్యూబ్ అంటే 5 పవర్ 6. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ 6. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ వేసేద్దాం రండి, 5 పవర్ 6. బి స్క్వేర్ అంటే ఎంత? 5 క్యూబ్ హోల్ స్క్వేర్ అంటే 5 పవర్ 6. ఏ క్యూబ్ అంటే ఎంత? 5 పవర్ 6 టు ద బేస్ 5 పవర్ 6 అంటే ఎంత అయింది? 1 అయింది. మీకు ఏం అర్థం కాలేదు చెప్తాను చూడండి. ఇప్పుడు మళ్ళీ క్లియర్గా ఏనండి, ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ఓకేనా? లాగ్ ఫస్ట్ ఏ క్యూబ్ ఎంతో చెప్పండి నాకు. ఏ క్యూబ్ ఎంతో చెప్పండి నాకు ఫస్ట్. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మనం 5 స్క్వేర్ కింద ఉంచేసుకుందాం 25. 5 స్క్వేర్ హోల్ క్యూబ్ ఎంత? 5 పవర్ 6 వచ్చింది, ఓకేనా? నెక్స్ట్ బి స్క్వేర్ అన్నారు. బి పవర్ 2 అన్నారు. ఎంత వచ్చింది? 5 పవర్. దీన్ని మనం 5 క్యూబ్ అని రాయొచ్చు. 5 క్యూబ్ హోల్ స్క్వేర్ ఎంత? 5 పవర్ 6. సో ఏ క్యూబ్ బై బి స్క్వేర్ అంటే ఎంత? 5 పవర్ 6. 5 పవర్ 6 క్యాన్సిల్ అయిపోయి 1 వచ్చింది. అంటే లాగ్ 1 టు ద బేస్ 5 ఎంత? లాగ్ 1 టు ద బేస్ 5 అంటే నువ్వు 5ని ఎంత పవర్ రేస్ చేస్తే 1 వచ్చింది? ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 కదా, అంతే కదా? అంటే నువ్వు 5ని ఎంత రేస్ చేస్తే 1 వచ్చింది? 0. 5 పవర్ 0 ఎంత నీకు? 1. సో ఆన్సర్ ఈజ్ 0. అండర్స్టాండ్? సో ఇంతటితో అయితే మీకైతే అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చి వీడియో అయితే ప్రాంక్ వీడియో సూపర్ ఉంటుంది. సో మీరైతే ఎవరు ఏమి కామెంట్ చేయకండి, బికాస్ తనైతే నేను తీసుకున్న పర్సన్ అయితే చాలా తెలివైన వాడు. ఎందుకంటే తను ఎంత స్పైసీనెస్ అయినా తినేస్తాడు. సో తనైతే 5th క్లాస్. సో డోంట్ వర్రీ, మీరు అలాంటి కామెంట్స్ ఏం చేయకండి. తనకి స్పైసీ ఫుడ్ అంటే ఇష్టం. సో అండ్ ప్రాంక్ ఏంటన్నది మీకు ఇంకా అర్థమైనట్టే ఉంది. సో ప్రాంక్ అయితే నేను స్పైసీ మీద చేయదలుచుకోవట్లేదు, వేరే దాని మీద చేద్దాం. So until then, see you, goodbye, and let's meet in the another video.